వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. తెలంగాణ అంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఇక్కడ పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు జరుపుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. పైగా పార్టీకి ఫండింగ్ కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా వస్తుంది. అందుకే ఇక్కడ పట్టు కోసం అన్ని పార్టీలు తల్లడిల్లుతాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా ఇక్కడ పట్టా సాధించాలని చాలా ఆశలు పెట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో కాంగ్రెస్ దృష్టి ఇక్కడ పడింది. బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇందులో ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. దాంతో బీఆర్ఎస్ సంఖ్య 29కి పడిపోయింది. వాస్తవానికి ఏ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నా సరే పదవికి రాజీనామా చేయాల్సి ఉండేది. కానీ ఇక పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనసభాపక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఇప్పుడు రేవంత్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైదరాబాద్ ఎమ్మెల్యేలను రప్పించడానికి ఇక్కడ దానం నాగేందర్ కు బిగ్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి వారిని కాంగ్రెస్ లోకి తెచ్చుకుంటే గ్రేటర్ మీద పట్టు దొరుకుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బాధ్యతలను వారితో బాగా పరిచయాలు ఉన్న దానం నాగేందర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాగేందర్ కు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. నాగేందర్ కు మంత్రి పదవి ఆఫర్ చేశారంట. అందుకే నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలను చేర్చే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, అర్కేపుడి గాంధీలను కాంగ్రెస్ లో చేర్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దాంతో పాటు మిగతా ఎమ్మెల్యేలను చేర్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారంట. ఇలా గ్రేటర్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు దొరుకుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఆయన వ్యూహాలు ఇలా ముందు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రచించుకోవడం కలిసి వచ్చే అంశం అని అంటున్నారు.